హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. రీసెంట్గా నేను ఒక టెంపుల్కి వెళ్ళాను. అది కాటేరమ్మ టెంపుల్. ఈ టెంపుల్ ఎక్కడుందంటే హొసకోటే, బెంగళూరు. ఇక్కడ ఏంటంటే రోజుకొచ్చేసి కొన్ని వేల మంది భక్తులు వస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ వాళ్ళ కోరికలు కోరుకొని ముడుపులు కడితే వాళ్ళ కోరిక కంపల్సరీగా నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ భక్తులు బలంగా నమ్ముతున్నారు. ఈ ముడుపు వచ్చేసి 9 వారాల పాటు కట్టాలంట. ఇక్కడ కనిపించే అమ్మవారు వచ్చేసి గర్భగుడిలో ఉంటారు. ఈ అమ్మవారికి రక్తపు చెమటలు పడతాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనం ఏదన్నా కోరిక కోరుకొని కాయిన్ వాల్కి అంటిస్తే అది వెంటనే అతుక్కుంటే మన కోరిక వెంటనే నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ భక్తులందరూ నమ్మకంగా నమ్ముతున్నారు. ఈ అమ్మవారు వచ్చేసి రక్షణ కవచంగా ఉంటారంట. ఇక్కడ కనిపించే అమ్మవారు ఫస్ట్ టైం వెలిసారంట. ఈ అమ్మవారు చూసారా ఫ్రెండ్స్, ఎంత ఉగ్ర రూపంలో ఉన్నారో. ఈ కనిపించే దగ్గర ఏంటంటే నరదృష్టి తీస్తారు. నరదృష్టి ఏమన్నా ఉంటే పోతుందంట. ఇక్కడికి వచ్చేసి కనిపించే మర్రి చెట్టు ఉందా ఫ్రెండ్స్, ఆ చెట్టు వచ్చేసి 300 సంవత్సరాల క్రితం ఉన్న చెట్టు అంట. అయితే ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు ఏంటంటే ఫస్ట్ ముడుపు తీసుకొని అమ్మవారి దగ్గర పూజ చేసుకొని ఆ ముడుపు తీసుకొచ్చి ఇక్కడ మర్రి చెట్టు దగ్గర 108 ప్రదక్షిణాలు చేసి ఆ ముడుపు ఆ చెట్టుకి కడితే మన కోరిక కంపల్సరీగా నెరవేరుతుందంట. సో నేను కూడా కట్టేశాను నా కోరికలు కోరుకొని. చూడాలి ఏం జరుగుతుందో. అది నెరవేరితే నేను కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి 250 అడుగుల ఎత్తుతో కొత్తగా అమ్మవారి విగ్రహం కడుతున్నారు. స్టిల్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫుడ్ చాలా బాగుంది. మీరు కూడా వీలైన టైంలో వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.